అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి మా ఆయన్ని ఏమీ చేయకండి మావయ్య గారు. రాత్రి ఆయన తాగిన మత్తులో మాట్లాడిన మాటల్ని మనసులో పెట్టుకొని నా పసుపు కుంకాలు తుడిచేయకండి మావయ్య గారు, మీకు దండం పెడతాను. ఇదేంటి అప్పుడే పసుపు కుంకాల దాకా వెళ్ళింది? అంటే ఇప్పుడు ఈ ముసలోడొచ్చి నన్ను కత్తితో పొడుస్తాడనుకుంటుందా? దయచేసి నాకు ప్రతిభిక్ష పెట్టండి మావయ్య, మీకు దండం పెడతాను. అమ్మా పద్మ, లేమ్మా. మీరు ఆయన క్షమించానని చెప్తాను తప్ప నేను లేవను మావయ్య గారు. సరే క్షమించానులే, లే లే. కంగారు పడకండి, నేను వాడిని తిట్టడానికో కొట్టడానికో పిలవలేదు. వాడితో ఒక విషయం గురించి మాట్లాడాలని పిలిచాను. రే చంద్ర, ఇలా రారా. ఏమండి వెళ్ళండి. చంద్రమోహన్, ఇది మా నాన్నగారి పేరురా. నీలో మా నాన్నగారిని చూసుకుంటున్నానురా. మీ నాన్నగారు కూడా ఇలాగే తాగి గొడవ చేసేవారా మావయ్య గారు? పద్మ, రేయ్, నువ్వు అందరికంటే చిన్నవాడివని ఇష్టంతో నీకు మా నాన్నగారి పేరు పెట్టుకున్నాను. అందుకే నువ్వేం చేసినా నేను పెద్దగా పట్టించుకోను. నీదచ్చం మా నాన్నగారి పోలికేరా. నువ్వు నా ముద్దుల కొడుకువిరా. కొంపదీసి ఇప్పుడు ముద్దు పెడతాడా ఏంటి? ఒక్కొక్కసారి నాగారంభం వల్లే నువ్వు ఇలా తయారయ్యావో అని అనిపిస్తుంది. రాత్రి నువ్వు చేసిన అల్లరిని దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే నాకు ఒకటి అర్థమైందిరా. నీకు పిల్లలు లేరని, తండ్రి కాలేదన్న బాధ నిన్ను వేధిస్తుంది. అందుకే నువ్వు ఇలా తాగుబోతులా తయారయ్యావు. ఇకపై నీకు ఆ బాధ లేకుండా చేస్తానురా. మొన్న కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి ఒక ప్రపోజల్ పెట్టావు కదా, దానికి ఇప్పుడు నేను సమ్మతిస్తున్నాను రా. నాకేం గుర్తులేదే. అదేరా, బిడ్డను దత్తత తీసుకుంటానన్నావు కదా, తీసుకో. నీ ఇష్టం రా. జాతి, కుల, మత, వర్గ భేదాలతో సంబంధం లేకుండా ఎవరి బిడ్డైనా సరే, ఆఖరికి అనాథాశ్రమంలో బిడ్డనైనా సరే నువ్వు దత్తత తీసుకో. నేను మన స్వీటీనే దత్తత తీసుకుంటాను నాన్న. నో, నెవర్, 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 నెవర్. ఆ స్వీటీని దత్తత తీసుకుంటే మాత్రం ఒప్పుకోను. అదేంటి నాన్న అలా అంటావు? నేను స్వీటీని మాత్రమే దత్తత తీసుకుందాం అనుకుంటున్నాను. నేను ఒప్పుకోను. నీకు కావాలంటే ఈ సిటీలోనే కాదు, వేరే దేశంలోనే పిల్లలైనా సరే తెచ్చుకో, నేను కాదన్నా. కానీ స్వీటీ మాత్రం వద్దు. ఇందాకేమన్నారు నాన్న? నేను మీ నాన్నగారి పోలిక, అందుకే ఆయన పేరు పెట్టానన్నారు కదా. మీకే అంత పంతం పౌరుషం ఉంటే నేను మీ బాబు లాంటి వాణ్ణి, నాకు ఇంకెంత పంతం పౌరుషం ఉండాలి? నేనేదో రాత్రి ఏదో తాగిన మత్తులో మాట్లాడాను అనుకుంటున్నారేమో. నేను స్పృహలో ఉండే కావాలనే అలా మాట్లాడాను. నేను మాట్లాడినవన్నీ వాస్తవాలే. ఇప్పుడు చెప్తున్నాను వినండి. మీకు నచ్చినా నచ్చకపోయినా నేను మాత్రం దత్తత తీసుకుంటే
స్వీటీని మాత్రమే తీసుకుంటాను. లేదంటే నాకు అసలు పిల్లలే వద్దు. నోరు మీరా! పిల్లలు లేరని బాధపడుతున్నారని జాలిపడి చెబుతుంటే హద్దు మీరు మాట్లాడుతున్నావు. నేను చెప్తున్నాను విను. ఈ సోమేశ్వరరావు బొద్దులో ప్రాణం ఉన్నంత వరకు ఆ స్వీటీని ఎలా దత్తత తీసుకుంటావో నేను చూస్తాను. మీ ఇద్దరు చేతులు కలిపితేనే ఆ పిల్లల్ని దగ్గర చేయగలరు. నువ్వు పిల్లల్ని ఆ ఇంటికి దగ్గర చెయ్యాలన్నా, జీవితాంతం పిల్లలకి తోడుగా ఉంటూ వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకోవాలన్నా నీకు ఆ ఇంట్లో స్థానం ఉండాలి. కొన్ని రోజులు పోతే పిల్లలు అందరితో పాటు కలిసిపోతారు. అది చూసి ఇంకొన్ని రోజులకి పెద్ద ఆయన కూడా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారు. నువ్వు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతేనే పిల్లలు ఇంట్లో వాళ్ళకి దగ్గరవుతారు. అక్క, ఏంటి సడన్ గా రమ్మని కాల్ చేసావు? ఏమైంది? రాణి, నేను గౌతమ్ గారికి దగ్గర అయితేనే పిల్లల్ని ఆ ఇంట్లో వాళ్ళకి దగ్గర చెయ్యొచ్చు అని నువ్వు నాకు సలహా ఇచ్చావు, గుర్తుందా? గుర్తుందక్క. అందుకే కదా నువ్వు గౌతమ్ సార్ లవ్ ని యాక్సెప్ట్ చేసింది. ఏంటక్క అలా అడుగుతున్నావు? ఇప్పుడు ఏం జరిగింది? మేమిద్దరం ఒకటైతే పిల్లల్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అని నువ్వు అన్నావు. కానీ ఈరోజు ఉదయం కమలా మేడం నేను ఆ ఇంటికి దూరం అయితేనే పిల్లలు ఆ ఇంట్లో వాళ్ళకి దగ్గర అవుతారని చెప్తున్నారు. అదేంటక్క, కమలా ఆంటీ అలా మాట్లాడడం ఏంటి? నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేకపోతున్నాను, కానీ ఇదే నిజం. ఒక విధంగా ఆలోచిస్తే ఆవిడ చెప్పింది చేస్తేనే మేలనిపిస్తుంది. ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును రాణి, నాకు కూడా వాళ్ళు నా మీద కోపాన్ని అనవసరంగా పిల్లల మీద చూపిస్తున్నారేమో అనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా ఆలోచించకక్క. కమలా ఆంటీ ఏ ఆలోచనతో అలా మాట్లాడారో నాకు తెలీదు, కానీ నువ్వు మాత్రం ఇలా మాట్లాడుకు. నువ్వు ఆ ఇంటికి దూరం అవ్వడం అంటే ఆ ఇంటి నుంచి వేరవ్వడమో వేరే ఇంటికి వెళ్ళడమో కాదు, పిల్లలకి దూరం అవ్వడం. నువ్వు ప్రాణంగా ప్రేమించిన గౌతమ్ సార్కి దూరం అవ్వడం. ఒకప్పుడంటే నీకు స్వీటీ వంశీలే ప్రపంచం, కానీ ఇప్పుడు వాళ్లతో పాటు గౌతమ్ గారు కూడా నీ మనసులో ఉన్నారు. ఆయన మనసులో నువ్వున్నావు. పిల్లలకి దూరమై గౌతమ్ గారిని దూరం చేసుకుంటే ఇంక నీ జీవితంలో నీకంటూ ఏముంది? అసలు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలని ఎలా ఆలోచిస్తున్నావక్క? నువ్వు వెళ్ళాలనుకున్నా వెళ్ళలేవు, ఎందుకంటే పిల్లల్ని విడిచిపెట్టి నువ్వు ఉండలేవు. గౌతమ్ గారికి దూరమై నువ్వు బ్రతకలేవక్క, నాకు తెలుసు. నేను నీకు మళ్ళీ చెప్తున్నానక్క, నీ సందేహాలు అనుమానాలు అన్నీ పక్కన పెట్టేయ్.